వాళ్ళు అట్లుంటే వీళ్ళేమో అక్షింతలు వచ్చినాయా, రాముని ఫోటోలు వచ్చినాయా అని ఓట్లు అడుగుతూ ఉన్నారు. దయచేసి ఇలా మిత్రుడు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడు, కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడి స్టేట్మెంట్ వచ్చింది. 6 గ్యారంటీలు అమలు చేసిందా, అమలు చేస్తే నేను పోటీ నుంచి విడ్రా చేసుకుంటా అంటాను. నేను ఎక్కువైన వేదిక నుంచి బండి సంజయ్ సవాలుకు జవాబు చెప్తా ఉన్నా. మేము 6 గ్యారంటీలు 4 నెలలల్లా మేము 60 నెలలకు ప్రభుత్వం మాది. మేము 100 రోజుల్లో చేస్తామన్న ఎన్నికల కమిషన్ వచ్చింది. ఎన్ని కార్యక్రమాలు జరపాలో అన్ని కార్యక్రమాలు జరిపినాం. 5 సంవత్సరాలుగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పట్టించుకోనోడివి, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి, రాముడు పేరు మీద తప్ప ఓట్లు అడగలేని పరిస్థితుల్లో అక్షంతలు వంచడం చెప్పి అడగనోడివి, జన్మనిచ్చిన తల్లిని అవమానపరిచినోడివి, ఈరోజు పెళ్ళ మంగళ సూత్రాలను అమ్ముకొని నామినేషన్ వేసిన అనే వ్యక్తి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవిని అవినీతి పరులను తీసేసినటువంటి ఒక అవినీతి పరుడే మా ఎంపీ వద్దు అని మేము అనుకుంటా ఉన్నాం. ప్రజలు ఆలోచన చేయాలి. ఎలా ఏ అవినీతి ఆరోపణలైతే అక్రమంగా సంపాదించడానికి అధ్యక్ష పదవి తీసేసిరో అటువంటి వారు మన ఎంపీగా కొనసాగడానికి వీలేదు. ఇస్తాని ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది, ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆదాన్ని అంబానీకి ఎందుకు అప్పచెప్పింది, ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి. నీవు సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసి ఉంటే నేను హామీ ఇస్తా ఉన్నా, ఇలా మా క్యాండిడేట్ కూడా పోటీ నుంచి వినియోగిస్తాం. లేదా ఈ హామీలు అమలు చేయడానికి 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన దానికి మీరు పోటీ నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా. ఇలా 2 కోట్ల ఉద్యోగాలు ఏనుడివి 10 సంవత్సరాలు మీరు యావత్ భారతదేశ ఆస్తిని ఆదాని అంబానీకి అప్పచెప్పి ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం. మా 4 నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది, 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు 15 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తాని ఎంతమందికి వేసింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది. బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా రండా అన్నాయి, ఆయన టీవీలో చెప్తా నేను రండా అన్నాను, ఎన్నడూ అనలే. చూపెట్టు. అవును విధవ అన్నాం. విధవ అంటే తల్లిని నిందించిన తర్వాత విధవ కాకపోతే ఏమిధవనంటే దానికి కూడా అర్థం. విధవ అంటే తెలుగులో చిన్నపిల్లలు తింటున్నప్పుడు 1000 ఏళ్ళు ధన్యుడిగా వర్తిల్లనే సామెత అది. కానీ దానికైనా డెఫినేషన్ ఏం పెట్టుకున్నాడు, 1000 ఏళ్ళు ధనికుడిగా వర్తిల్లంటున్నాడు. ధన్యుడు కూడా కాదు, అంటే ధనికుడుగా బతకాలని కొటేషన్ పెడుతుంది తప్ప ఇంకో కొటేషన్ కూడా వాస్తవం తెలియని పరిస్థితి.